मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव हेलो मై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ మారిష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 మే 3న జరిగిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు కదా. ఇప్పుడు రీనీట్ ఎప్పుడు పెట్టబోతున్నారో, పేపర్ ఎలా ఉండబోతుందో చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్యానిక్ అయ్యారు. సో నేను మీ టెన్షన్ తగ్గించడానికి నా వైపు నుండి ఓకేనా, మన ఛానల్ తరపు నుండి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎన్ని రోజుల్లో పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత పేపర్ స్టాండర్డ్ ఎలా ఉండబోతుందో, గతంలో ఇలా రీనీట్ పెట్టినప్పుడు ఎలాంటి పేపర్స్ వచ్చాయో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దేశం మొత్తం మీద క్యాన్సిల్ చేసి పెట్టిన సందర్భాలు లేవు, కానీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కసారి రీనీట్ కండక్ట్ చేశారు. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో పాసిబుల్ డేట్స్ ఫర్ నీట్ కండక్ట్ రీనీట్, తర్వాత పేపర్ టఫ్ వస్తుందా ఈజీ వస్తుందా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, మే 3, 2026 జరిగిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. మీకు వచ్చిన మార్క్స్ అదంతా రద్దు అయిపోయినట్లే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టు స్టూడెంట్స్, ఇప్పుడు నేను స్టూడెంట్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ నీట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎవరు క్యాన్సిల్ చేసిండ్రు, అది ఎలా జరిగింది, ఈ ప్రాసెస్ మీద మీరు ఫోకస్ చేయకండి. మీ పేరెంట్స్ తెలుసుకుంటారు ఎలాగో. డోంట్ వేస్ట్ టైం మై డియర్ స్టూడెంట్స్. టైం చాలా వాల్యుబుల్, ఎందుకంటే ఎగ్జామ్ మరి కొద్ది రోజుల్లో ఉండబోతుంది. సో మీరు వాటిని వినకండి. అది విన్నప్పుడల్లా మీరు పడ్డ కష్టం మీకు గుర్తుకొచ్చి బాధ అయి నర్వస్ అవుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, క్యాన్సల్ ఎందుకు అయింది, ఎలా అయింది, ఎవరు చేసినారు అనేది మీరు టైం వేస్ట్ చేసుకోకండి. దాని గురించి ఆలోచించి చేసిన పాపం వాళ్ళకి తగులుతుంది, నో డౌట్ అందులో. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ తరపు నుంచి ఒక సారీ టు సే ఏంటి అంటే, ఎన్టీఏ మీద వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియో చేశాను. వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏమని పోస్ట్ చేశారు అని అంటే, మేము చాలా అలర్ట్గా ఉన్నాం, ఇది 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, మీకన్నా 10 స్టెప్స్ మేము ముందే ఉన్నాం, మేము చాలా పక్కడ్బందీగా ఎగ్జామ్ పెట్టడానికి మేము రెడీ అయి ఉన్నాం, స్టూడెంట్స్ మీరు ప్రిపేర్ అవుతారా లేరా అనే టెన్షన్లో మీరు ఉన్నారు, మేము అన్ని అరేంజ్మెంట్ చేశాము అని చెప్పేసరికి నేను 2025 స్టాండర్డ్గా కరెక్ట్గా కండక్ట్ చేస్తారేమో, ఎటువంటి ప్రాబ్లం రానియరేమో అని చెప్పేసి ఐ రెస్పెక్ట్ టిల్ నో. ఇప్పటి వరకు క్యాన్సల్ కంటే ముందు వరకు ఎన్టీ మీద ఒక రెస్పెక్ట్ ఉండే, దాన్ని బేస్ చేసుకుని నేను ఆ వీడియోస్ చేశాను. కానీ అది కంప్లీట్గా రాంగ్. ఎన్టీఏ సిస్టమ్ అనేది చాలా సింపుల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అసలు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అందరికి వచ్చే ఎక్స్ప్లెనేషన్, మీరు ప్యానిక్ అవ్వకండి పేరెంట్స్, ఇలా జరిగింది, ఇన్ని స్టేట్స్లో పేపర్ అది లీక్ అయింది, మీ మంచి కోసమని కొంత చెప్తే పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ ఉండేది. బట్ అలా చేయలేదు. అందుకని నేను ఎన్టీఏ గురించి కొంచెం పాజిటివ్గా నేను ఒక వీడియో చేశాను దీనికంటే ముందు, పేపర్ ఇలా ఇస్తారు అని చెప్పేసి. దానికైతే నేను సారీ చెప్తున్నాను. అండ్ బిఫోర్ దిస్ ఐ రెస్పెక్ట్ ఎన్టీఏ, బట్ ఇప్పుడైతే లేదు. ఎందుకంటే కళ్ళ ముందల స్టూడెంట్స్ ఎన్ని రాత్రింబవలు కష్టపడి చదివింది బాగా గుర్తుకుంది. అండ్ పేరెంట్స్ పడ్డ టెన్షన్, ఓకే, ఇవన్నిటిని చాలా సింపుల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మేము క్యాన్సిల్ చేస్తున్నాం, డేట్స్ ఇస్తాం అని చెప్పారు. అందుకని నేను చెప్తున్నా ఇది. నెక్స్ట్ నేను ఇంకొకటి, రీనీట్ కూడా ఉండదు అని కూడా ఒక వీడియో చేశాను దీనికంటే ముందు. ఆ టైంలో పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతున్నారు, రీనీట్ ఉంటుందా సార్, ఏం జరుగుతుంది అని. క్లియర్గా తెలుసుకోకుండా మనం ఏం చెప్పలేం. 90%, 99% ఉండదని చెప్పాను. ఎందుకంటే జనరల్గా ఎక్కడన్నా పేపర్ లీక్ అయితే ఆ స్టేట్లోనే కండక్ట్ చేశారు ఇంతకుముందుకు 2024 కానీ ఎప్పుడైనా సరే. సో దేశం మొత్తం మీద పెట్టారు అని అనుకున్నాను, కానీ నేను ఉండదని చెప్పాను. బట్ ఇది జరిగింది, అందుకని అది మిస్లీడ్ చేయడం కాదు. సో నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ని ప్యానిక్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను అలా చెప్పాను అంతే. సో ఇంకొకటి, ఎగ్జామ్ డేట్స్ గురించి కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా. నాట్ ఫెయిర్ టు ఎన్టీఏ. అసలు ఎన్టీఏకి ఇది ఫెయిర్ కాదు. ఒకవేళ క్యాన్సిల్ చేసినా వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింటే చాలా బాగుంటుండే, పేరెంట్స్కి స్టూడెంట్స్కి కొంత ట్రస్ట్ వస్తుండే. వాళ్ళు సింపుల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది మాత్రం ప్యానిక్ చేసినట్లే స్టూడెంట్స్ని పేరెంట్స్ని. ఇప్పుడు డౌట్ వస్తుంది కదా, మళ్ళీ పెడతారు ఎగ్జామ్, మళ్ళీ లీక్ కాదని గ్యారంటీ ఏంటి? చాలా సింపుల్. అది కూడా దట్టు నార్త్ స్టేట్స్లో ఎక్కువ జరుగుతుంది ఇది, ఎవ్రీ ఇయర్ అంతే. మన తెలుగు స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే 100% జెన్యూన్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ తెలుగు స్టేట్స్ అండ్ సౌత్ రీజియన్స్. బట్ నార్త్ ఈజ్ మోస్ట్ డేంజరస్ ఇన్ దిస్. ఇటువంటి క్రైమ్స్లల్లో వాళ్ళు నెంబర్ 1 ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2025లో ఎక్కడ జరిగిందో ఇప్పుడు అక్కడే జరిగింది. అప్పుడు గట్టిగా చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం రాకుండే కదా. అది ఓకే, అది వాట్ ఈజ్ వాట్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టూడెంట్స్కి పేరెంట్స్కి అయితే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఏంటి అంటే, డోంట్ వేస్ట్ టైం మై డియర్ స్టూడెంట్స్. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ పేరెంట్స్ తెలుసుకొని మీకు చెప్తారు. అండ్ ఓపెన్ యువర్ బుక్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్, మీరు రాసుకున్న షార్ట్ నోట్స్
అన్నీ తీయండి, రీడింగ్ స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, రివైజ్ చేయండి మళ్ళీ ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ పేపర్ ఎలా ఉండబోతుందో చెప్పబోతున్నాను చూడండి. పేపర్ అండ్ నెక్స్ట్ డేట్స్ గురించి చెప్తాను, దీనికి ఎండ్ చేస్తాను. పేపర్ జనరల్గా మనకు రీనీట్ కండక్ట్ చేసినప్పుడు పేపర్ అయితే టఫ్ ఇవ్వడానికే ట్రై చేస్తారు వాళ్ళు, ఎన్టీఏ వాళ్ళు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2024లో దేశం మొత్తం ఎన్టీఏని విమర్శించింది. వాళ్ళు చేసిన తప్పు కాదు, విమర్శ కాదు, కరెక్టే. సో 2025లో పిల్లలు నేర్పించిండ్రు అంత టఫ్ ఇచ్చేసి, ఓకేనా సార్. 2025లో పేపర్ లీక్ ఇటువంటి ఏమి ఇష్యూస్ రాలేదు. ఇంకొకటి, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్లో ఇష్యూస్ అయిన రీనీట్ కండక్ట్ చేస్తారు. ఆ పేపర్ మాత్రం రెగ్యులర్ పేపర్ కన్నా కొంచెం టఫే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. టఫ్ అంటే ఎన్సీఆర్టీ నుండే ఇస్తారు మై డియర్ స్టూడెంట్స్, ఎన్సీఆర్టీ నుండే, దాన్ని దాటారు. బయో అండ్ కెమిస్ట్రీ 100% ఎన్సీఆర్టీ నుండే ఇస్తారు. టఫ్ అంటే బిహైండ్ ఎన్సీఆర్టీ కాదు, ఎన్సీఆర్టీ నుండే, కాకపోతే కొంచెం ఎక్కువ మళ్ళీ అప్లికేషన్ టైప్ ఇస్తారు. నెక్స్ట్ ఫిజిక్స్ మాత్రం ఓవర్ అప్లికేషన్స్, ఎన్సీఆర్టీ సఫిషియంట్, ఓకేనా. ఆ ఎన్సీఆర్టీ ఈజ్ నెససరీ బట్ నాట్ సఫిషియంట్ అనే టైప్ అనమాట. ఫిజిక్స్కి ఎన్సీఆర్టీ చాలా అవసరం, కానీ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తామంటే మీరు మార్క్ టెస్ట్ రాసి డౌట్స్ వచ్చిన వాటిని మీరు క్లారిఫై చేసుకుంటే ఫిజిక్స్ను ఓవర్కమ్ చేస్తారు ఇక్కడ. సో మ్యాక్సిమం ఎన్సీఆర్టీ నుండే, నో డౌట్. అందులో మోడరేట్ టు టఫ్ ఇస్తారు, ఈజీ మాత్రం ఉండదు పేపర్. ఇప్పుడు వచ్చిన దానికన్నా కొంచెం లెవెల్ పెంచే ఇస్తారు ఎన్టీఏ వాళ్ళు. సో ఇది నేను మిమ్మల్ని ప్యానిక్ చేయడం కాదు నా టార్గెట్. యాజ్ అ ఫ్యాకల్టీగా 90% ఇంతకుముందుకు ఏం జరిగిందో అది మీకు చెప్పడం నా బాధ్యత. అంతేగాని సార్ రీనీట్ కండక్ట్ చేస్తున్నారు మళ్ళీ మీరు టఫ్ అంటున్నారు మేము ప్యానిక్ అవుతామని అనుకోకండి. హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్ నా ఎక్స్పీరియన్స్లో ఇంతవరకు ఫెయిల్ అయిన సందర్భాలు అయితే లేవు. మీరు బాగా కష్టపడితే పేపర్ స్టాండర్డ్ టఫ్ లెవెల్ కనిపిస్తే మార్కులు తగ్గొచ్చేమో కానీ మీకు ఎయిమ్స్ వస్తుంది, మార్కులు తగ్గొచ్చేమో కానీ మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది, మార్కులు తగ్గొచ్చేమో కానీ గాంధీ మెడికల్ కాలేజ్ వస్తుంది. సో భయపడకండి మై డియర్ ఫ్రెండ్, నేను మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నా, ఓకేనా. ఈ పేపర్ కన్నా కొంచెం స్టాండర్డ్ పెంచుతారు, ఓకే. ఆఫ్టర్ 2024 మనం చూసాం కదా. సో డోంట్ ప్యానిక్, ఓకే. ఎన్సీఆర్టీని స్టిక్ అని మీరు ఏం చదివినారో దాన్ని రివైజ్ చేయండి. సార్ ఇప్పుడు రీనీట్ అంటే మేము ఏమైనా కొత్తగా చదవాలని అనుకోకండి. మీరు ఏదైతే చదివారో దాన్ని మళ్ళీ చదవండి, ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఎక్కడైతే ల్యాక్స్ ఉన్నాయో అవి ఓవర్కమ్ చేసుకోండి. రీ ఎగ్జామ్ ఆల్వేస్ టఫ్ ఇన్ ఎనీ ఎంట్రన్స్, నాట్ ఓన్లీ ఇక్కడ ఏ కేసు అయినా సరే. మీకు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సల్ అయినా పేపర్ లీక్ ఇష్యూ మళ్ళీ కండక్ట్ చేసింది అయితే టఫే ఉంటుంది. నేను అన్ని ఎంట్రన్సెస్ గురించి అనలైజ్ చేసి చెప్తాను, జనరల్గా ఇది జరుగుతుంది. అండ్ మీకు ఒక గొప్ప ఆపర్చునిటీ, ఇప్పుడు ప్రజెంట్గా 350 వచ్చిన వాళ్ళకు 450, 500 ప్లస్ టార్గెట్ పాసిబిలిటీ ఉంది. టార్గెట్ పెట్టుకోండి. 450 వచ్చినాయి మొన్న ప్రొవిజనల్కి చూసుకుంటే, నెక్స్ట్ 550, 600 ప్లస్ టార్గెట్ పెట్టుకోండి. 550 వచ్చినాయి, 600, 650 ప్లస్ టార్గెట్ పెట్టుకోండి, ఓకేనా. ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీ స్కోర్ పెంచుకోవడానికి. ఇలా పాజిటివ్గా ఆలోచించండి. ఖచ్చితంగా బాధ ఉంటుంది, భయం ఉంటుంది. సార్ నాకు మార్క్స్ మంచిగా వచ్చినాయి సార్, 650 వచ్చినాయి, ఇప్పుడు నాకు మార్క్స్ తగ్గితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని స్టూడెంట్స్కి మీకు బాధ ఉంటుంది, పేరెంట్స్కి భయం ఉంటుంది ఖచ్చితంగా. కానీ కష్టపడండి, మనం వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఎగ్జామ్ పెట్టినప్పుడు మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా 1% కూడా అన్యాయం జరగదని అనుకుంటున్నా, ఓకే. ఫోకస్ ఆన్ యువర్ మిస్టేక్స్, క్లియర్ యువర్ గ్యాప్ ఏరియాస్. మీ మిస్టేక్స్ సిల్లీ మిస్టేక్ చేయకుండా ఎక్కడైతే గ్యాప్ ఉంటాయి కదా, సార్ నాకు ఇది మోడర్న్ ఫిజిక్స్లో ఆ టాపిక్ డౌట్ ఉంది, కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్ ఈ టాపిక్ డౌట్ ఉంది, బయోలో ఈ టాపిక్ కొంచెం డౌట్ ఉంది, అది క్లారిఫై చేసుకోండి, ఓకే. మీకు రీఫ్రెష్మెంట్ అనుకోండి, ఓకే. ఇప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. 1-2 డేస్ గ్యాప్ వద్దే వద్దు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి, ఓకేనా. ఇమ్మీడియట్గా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ 1 అవర్ కౌంటే, ఓకే. రివైజ్ చేయండి మల్టిపుల్ టైమ్స్, ఖచ్చితంగా మీకు మంచి స్కోర్స్ వస్తాయి మై డియర్ స్టూడెంట్స్, ఓకే. గ్రేట్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్స్ అని అనుకోండి. 650 వచ్చినాయి కదా, 670 పెట్టుకోండి టార్గెట్. అలా పాజిటివ్గా ట్రై చేయండి. సార్ నాకు ఎయిమ్స్ మంగళగిరి డౌట్ ఉండే సార్ అంటే ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరిని కన్ఫర్మ్ అయ్యేటట్లు మార్కులు తెచ్చుకోండి. సార్ నాకు ఎయిమ్స్ బీబీ నగర్ డౌట్ ఉందంటే ఎయిమ్స్ బీబీ నగర్ కన్ఫర్మ్ అయ్యేటట్లు మార్కులు పెంచుకునే ప్రయత్నం చేయండి మై డియర్ స్టూడెంట్స్. పాసిబుల్ అవుతుంది. మీకు చాలా కష్టపడ్డారు కదా, మళ్ళీ కష్టపడితే పాసిబుల్ అవుతుంది. హార్డ్ వర్క్ చేయండి. నెక్స్ట్ పాసిబుల్ డేట్స్. ఇప్పుడు పాసిబుల్ డేట్స్ ఏంటో చెప్తాను చూడండి. యాక్చువల్గా ఎన్టీఏ జనరల్గా ఎగ్జామ్స్ని సండేస్ కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేనున్న అనలైజ్ చేశాను, ఎన్టీఏ ఎగ్జామ్స్ జనరల్గా సండేస్ కండక్ట్ చేస్తుంది. మనకు ఎవ్రీ ఇయర్ నీట్ సండేనే వస్తుంది, May 1st సండేనే వస్తుంది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ కమింగ్ సండేస్ ఏమున్నాయంటే మేలో 17th ఉంది, 24th ఉంది. ఈరోజు 12 కదా, 17th, 24th ఇంత షార్ట్ పీరియడ్లో పెట్టారు ఎగ్జామ్. పాసిబుల్ కూడా కాదు. ఎందుకు పాసిబుల్ కాదంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి, ప్రింట్ చేయాలి, ఆల్రెడీ సమ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఎన్టీఏ వాళ్ళే చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, కొన్ని ఎగ్జామ్స్ షెడ్యూల్ అయి ఉన్నాయి. సో వాటికి అన్నిటికీ సెంటర్స్ అన్నీ అలాట్ అయి ఉంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్ CUET తీసుకోండి, అలా సో మెనీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇంత షార్ట్ పీరియడ్లో పెట్టారు.
మేలో వచ్చే 2 నెక్స్ట్ రిమైనింగ్ 2 సండేస్లో పెట్టారు. సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏముంది ఇక్కడ, జూన్లో మనకు 4 సండేస్, జూలైలో 4 సండేస్ వస్తాయి. జూలై వెరీ లాంగ్ టైం అవుతుంది. ఇంత లాంగ్ టైంలో గవర్నమెంట్ మీద కూడా ఫుల్ నెగిటివ్ వస్తుంది. సో గవర్నమెంట్ ఓట్ బ్యాంకింగ్ కాపాడుకోవాలి కదా, కంటిన్యూగా కొద్ది రోజులు నెగిటివిటీ వస్తే నెక్స్ట్ ఓట్లు లేరు కదా ప్రజలు. కాబట్టి అంత లాంగ్ టైం పెట్టారు, వాళ్ళ స్వార్థం కోసమన్నా త్వరగా కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో జూన్లో వచ్చే సండేస్ చెప్తున్నా చూడండి. జూన్లో వచ్చే సండేస్ 7, 14, 21, 28 ఉన్నాయి. 4 సండేస్ కదా. సో 28 కూడా ఉండకపోవచ్చు, వెరీ లాంగ్ అవుతుంది. సో ఈరోజు 12th కదా, సో 7 కూడా ఉండకపోవచ్చు, 14 అనుకుంటున్నా, 14 or 21. ఈ జూన్లో వచ్చే సండేస్ మీద మనం పెట్టుకోవచ్చు హోప్స్. ఆ టైంలో కండక్ట్ చేసే పాసిబిలిటీ ఉండే. 14 వరకు అయితే కరెక్ట్ మనకు 1 month అవుతుంది. సో 1 month లోపల కండక్ట్ చేస్తారు వాళ్ళు. మీరు ప్యానిక్ కావద్దని నేను డిస్కస్ చేస్తున్న పేరెంట్స్ అంతే. వాళ్ళు ఇమ్మీడియట్గా ఎన్టీఏ వాళ్ళు కూడా డేట్స్ రిలీజ్ చేస్తారు, విత్ ఇన్ ఫ్యూ డేస్లో డేట్స్ రిలీజ్ చేస్తారు. అంతవరకు మీరు ప్యానిక్ అవ్వకూడదు. సార్ నెక్స్ట్ వీకే పెడతారా సార్? ఒక పేరెంట్ అయితే సార్ ఈ వచ్చే సండే నెక్స్ట్ సండే ఏమైనా పెడతారా సార్, మాకు టెన్షన్ అవుతుంది, మేము హాలిడేస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చామని అంటున్నారు, అందుకని చేస్తున్నా, అంతేగాని మిమ్మల్ని ప్యానిక్ చేయడం అని కాదు. సో నేను పాసిబిలిటీస్ చెప్తున్నా క్లియర్గా. ఓకే, జూలైలో అయితే పెట్టారు, వెరీ లాంగ్ టైం అవుతుంది. మ్యాక్సిమం అనుకుంటున్నా నేను అంతవరకు. ఓకే, మ్యాక్సిమం 25 to 30 డేస్లో దే ట్రై టు కండక్ట్ ఎగ్జామ్. ఓకే, దే విల్ గివ్ డేట్స్ క్లియర్గా. మీరు ప్యానిక్ అవ్వద్దని చెప్పేసి పాసిబిలిటీస్ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డోంట్ థింక్ లాంగ్ టర్మ్ గురించి. కొద్దిమంది నేను మే 3rd జరిగిన ఎగ్జామ్ తర్వాత స్కోర్స్ తక్కువ వస్తున్నాయని లాంగ్ టర్మ్ ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది ఏంటి అనేది చాలా ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు అటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నాకు గెస్ కరెక్ట్ అయితే ఆన్లైన్ పెడతారు ఎగ్జామ్, ఖచ్చితంగా ఆన్లైన్ పెడతారు. లేకపోతే మళ్ళీ ఆఫ్లైన్ పెట్టి మళ్ళీ లీక్ అయిందంటే ప్రభుత్వం ఉండదు, మొత్తం అంతే తక్కువ ఓట్ బ్యాంకింగ్తో ప్రభుత్వమే కూలిపోతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలన్నా వాళ్ళు పెడతారు. ఓకే, మన పేరెంట్స్ గురించి పిల్లల గురించి ఆలోచించకపోవచ్చేమో కానీ వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ గురించి ఆలోచించాలన్నా ఆన్లైన్ పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, అంత దుర్మార్గులు. 99% నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్ పెట్టవచ్చు. సో ఇటువంటి ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి మీరు ఇప్పుడే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి, గట్టిగా కష్టపడండి. నెక్స్ట్ ఛాలెంజెస్. ఇప్పుడు ఛాలెంజెస్ పేరెంట్స్కి వీళ్ళందరికీ ఛాలెంజెస్ ఏంటంటే మనీ ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే హాస్టల్స్ అన్నీ వేకేట్ చేసి వచ్చారు, ఐపీ ఎగ్జామ్స్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్ అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ బ్యాగులు తర్వాత ట్రాన్స్పోర్ట్ కొంత ఖర్చు అవుతుంది పేరెంట్స్కి. ఇది ఖచ్చితంగా పేరెంట్స్కి బర్డెనే. ఇది అర్థం కాదు రాజకీయ నాయకులకి. వాళ్ళు స్ట్రిక్ట్ ఉండి ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా తీసుకుని ఉంటే పేరెంట్స్కి పిల్లలకి ప్రాబ్లం రాకుంటుండే. పిల్లల్ని ఇప్పుడు కాలేజ్కి పంపించాలి, ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. హాస్టల్స్ వాళ్ళు కొన్ని కాలేజెస్ ఛార్జ్ చేస్తాయి, 15 రోజులకు 2000 3000 కట్టండి అని చెప్పేసి. అంత వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు దోచుకుంటారు ఇక మొత్తం. వాళ్ళు అంటుండ్రు కదా మీరు ఎన్టీఏ వాళ్ళు మీరు ఫీజు పే చేయొద్దని. మరి ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మార్క్ టెస్ట్లు ఇవన్నీ రాయాలంటే అవి ఎవరు బేర్ చేస్తారు? ఓకేనా, ఇక్కడ ఖర్చు ఉంటుంది పేరెంట్స్కి టు రైట్ మార్క్ టెస్ట్. కానీ ఇక్కడ రిస్క్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. పిల్లల్ని ఇంటి దగ్గర ఉండి సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే పెట్టకండి, కాలేజ్కి పంపేయండి. యూ షుడ్ డోంట్ స్టడీ అట్ హోమ్. మీరు హోమ్ దగ్గర చదవకండి. ఓకేనా, ఖచ్చితంగా డీవియేషన్స్ ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది. మార్క్ టెస్ట్ రాయండి, కాలేజ్కి వెళ్ళి మార్క్ టెస్టులు రాయండి, అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. సో సెల్ఫ్ స్టడీ డేంజర్ మై డియర్ స్టూడెంట్స్. సార్ నాకు 600 మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు నేను సెల్ఫ్ స్టడీ చేస్తా సార్ అంటే మాత్రం వద్దు. మీరు 600 కాస్త 500 పడిపోతే నష్టపోతారు. మళ్ళీ కాలేజ్కి వెళ్ళి మార్క్ టెస్ట్ రాసి ఆ ట్రాక్లో పడండి, మార్క్ టెస్టులు రాయండి. ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ కాలేజ్ వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తే కూడా తప్పదు. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన తప్పుకి మన పిల్లలు బాగుపడడానికి తప్పదు, ఈ రిస్క్ చేయాలి. అది ఖర్చే చాలా ఇబ్బందే. కానీ మార్క్ టెస్టులు రాయించండి. 630 వచ్చినాయి సార్ సెల్ఫ్ స్టడీ చేస్తే మార్కులు పెరగవా అని అనుకోకండి. మార్క్ టెస్ట్ రాయాలి, రన్నింగ్లో ఉండాలి మైండ్ అంతా, అప్పుడే మీరు గెట్ ఆన్ అవుతారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓవర్కమ్ చేసుకోండి. ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వకండి. ఓకేనా, సో ఇది ఫ్లో మిస్ అయింది కాబట్టి ఆ ఫ్లో దొరకాలంటే కాలేజ్కే వెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్. ఇంటి దగ్గర ప్రిపేర్ అయితే మాత్రం డ్యామేజ్ అవుతుంది. మీకు మిగతా 600 వచ్చినా సరే అది 550 పడిపోవచ్చు. ఓకేనా, నేను చెప్పేది 95% ఫ్యాకల్టీగా చెప్తున్నా. ఈ హోమ్ ప్రిపరేషన్ అనేది 1 to 5% సక్సెస్ ఇస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఇక్కడ ఒకటి, హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్కి తక్కువ మార్కులు వచ్చినాయి సార్, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, 3rd జరిగిన ఎగ్జామ్కి తక్కువ మార్కులు వచ్చినాయంటే వాళ్ళకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, లో స్కోర్ స్టూడెంట్ కెన్ గెట్ గుడ్ స్కోర్, ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ గుడ్ స్కోర్ వచ్చింది, ఇంకా కొంచెం గుడ్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి. అగైన్ యూ విల్ గెట్ గుడ్ స్కోర్. మంచి మార్కులు వచ్చిన పిల్లలకి మళ్ళీ కష్టపడితే మంచి మార్కులు వస్తాయి, కష్టపడి తక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి కష్టపడితే మంచి మార్కులు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఇలా ఆలోచించండి పాజిటివ్గా మై డియర్ స్టూడెంట్స్. హోమ్ ప్రిపరేషన్ మాత్రం పెట్టుకోకండి, సెల్ఫ్ స్టడీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్, ఫైనల్ కన్క్లూజన్, రీనీట్ అనేది 25 to 30 డేస్లు ఇవ్వచ్చు. మార్క్ టెస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి మార్క్ టెస్ట్ రాయాలి. ఇంట్లో ఉండి నేను మొబైల్లో
రాస్తుంటే మాత్రం వద్దు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మళ్ళీ పంపండి ఖచ్చితంగా. ఒక హెల్త్ ఇష్యూస్ లేకపోతే తప్ప కాలేజ్కి పంపండి. నెక్స్ట్ పేపర్ స్టాండర్డ్ అనేది టఫే ఉండబోతుంది. స్టాండర్డ్ ఎన్సీఆర్టీ నుండే కానీ ఖచ్చితంగా టఫే ఉంటుంది, ఎందుకంటే ఇది వాళ్ళు అంతే, అది రీనీట్ కండక్ట్ చేసినప్పుడు అలానే ఉంటుంది. నెక్స్ట్ స్టార్ట్ ప్రిపరేషన్ ఇమ్మీడియట్లీ, డోంట్ వేస్ట్ టైం మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తాను, ఫాలో అవుతుండండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఫాస్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.